నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బిగ్ బాస్ 8లో కూడా మరి అయితే థర్డ్ వీక్లో అయితే ఎలిమినేట్ అయిపోయిన అబ్బాయి గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి వచ్చిన దానికి కారణాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. అబ్బాయి బ్రో, హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. బయటకు వచ్చినా కానీ నీలో ఉన్న ఆ తేజస్సు, హ్యాపీనెస్ మాత్రం తగ్గలే. ఏంది కారణం? ఏంది అంటే ఏం లేదు, నేను ఏదున్నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్సే, దాని నుంచి నేర్చుకొని ముందుకు పోవాలన్న మెంటాలిటీ ఐడలింగ్ అది. సో వచ్చినాం, బయటకు వచ్చినాం, వాట్ ఎవర్ జరిగింది ఏదో జరిగింది, ఏమవుతుంది దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్న ఒక మైండ్ సెట్తో వచ్చేసిన అంతే. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి రాని అనూహ్యమైన పరిణామం నీతో వచ్చింది. రెడ్ కార్డ్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. లాస్ట్ టైం అయితే ఎల్లో కార్డ్ చూసినాం, కానీ నీ వల్ల రెడ్ కార్డ్ అనేది ప్రేక్షకులు అందరూ చూసినారు. ఆ రెడ్ కార్డ్ చూడగానే నీకేమనిపించింది? అంటే రెడ్ కార్డ్ అనేది జనరల్లీ చాలా డేంజర్ కదా. రెడ్ అంటే అది ఏదో ఫిజికల్ డ్యామేజ్కో, ఫిజికల్ వైలెన్స్కో, అమ్మాయిలతో అసభ్యంగా బిహేవ్ చేసినందుకో, ఇట్లాంటి వాటికి ఇచ్చుంటే ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదని అనిపించింది. ఎందుకంటే నేను వరుసగా 3 వారాలు తిట్టుకుంటూనే వెళ్ళిన తర్వాత, నాకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నేను అట్లే బిహేవ్ చేస్తే నాకు ఇచ్చి ఉంటే ఎస్ అని అనిపించేది. కానీ నాకు వార్నింగ్ రాలే అన్న బాధ ఉంది కదా, దానివల్ల మరీ రెడ్ కార్డ్ ఇచ్చేంత ఏం చేసినా అని నాకు అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయినా. ఎగ్ టాస్క్లో అయితే సో మీరు చేసింది, మీరు నార్మల్గా వర్బల్గానే అంటే, సో చేతులతో డ్యామేజ్ చేసింది కానీ లేకపోతే వైలెంట్గా ఆడింది పృథ్వీ. ఎట్లా నూకిరు తెలుసా బ్రో, ఒక్కొక్కరిని ఆడోళ్ళనే నూకేస్తున్నారు ఇట్లా మొత్తం. ఏది మన బియ్యం సంచులు ఇసిరేస్తున్నారు. అవి ఎవరికి ఎందుకు కనవల్లే నాకు అర్థమైతలేదు. నిఖిల్ కూడా అట్లే ఆడాడు కదా. నిఖిల్ నూకేస్తే నిఖిల్ గాని పిలిచి దగ్గర పిలిచి, నీకేమైందిరా, అందరినీ నువ్వే తిడతావు కదరా, నువ్వెందుకు కంట్రోల్ తప్పుతున్నారా అని కూడా మీద చేసి మరీ మాట్లాడాను నిఖిల్తో. ఎందుకనంటే లేదు మమ్మ నాకు మళ్ళీ నార్మల్గా ఆడడం స్టార్ట్ చేసిండు. బట్ నాకు కొన్ని నచ్చలేదు. అంటే నువ్వు ఎంత గేమ్ ఆడుకో, సింపుల్ థింగ్ ఏంటంటే, ఇద్దరు ఆడవాళ్ళు వచ్చినా వాళ్ళని ఇట్లా చేతులు పెట్టి ఆపేంత స్ట్రెంత్ పృథ్వీకి ఉన్నప్పుడు నూకేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా, సో అక్కడ అంత జరిగినా కానీ అక్కడ శనివారం జరిగిన ఎపిసోడ్లో అయితే నాకు సార్ పృథ్వీది అసలు హైలైట్ చేయలేదు, మీది మాత్రం హైలైట్ చేశారు. ఎందుకు? దీని వెనకాల ఏమనిపించింది? నేను నిజంగా దానికే ఫీల్ అవుతున్నా. నాకు వార్నింగ్ బెల్ ఇవ్వకుండా, నేను చేస్తుంది మిస్టేక్ రా నాకు చెప్పకుండా, నేనైతే పెద్ద మేధావినైతే కాదు కదా, నేను తప్పు చేస్తున్నాను తెలవడానికి. ఒక హంగర్లా, బాధల్లా, గేమ్ ఓడిపోయిన దాంట్లో మనం ఎన్నో మాట్లాడతాం. వన్స్ మనం మిస్టేక్ చేసినప్పుడు ఒక్కసారి నువ్వు పిలిచి నాకు వాళ్ళు చెప్పుంటే డెఫినెట్గా నేను అది రిపీట్ చేయకపోయాను. ఆ మాత్రం సెన్సెస్ అయితే నాకు ఉన్నాయి. మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడడం తెలియకపోయినా ఈ తప్పుడు అని తెలిసినాకైతే ఆపుకునే సెన్సెస్ అయితే నాకు ఉన్నాయి. సో డెఫినెట్గా చెప్పుంటే అది రాకపోయేది. కానీ వాళ్ళు పోర్ట్రే చేసిన విధానం కొంచెం నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే రెడ్ కార్డ్ అనేది చాలా ఎక్కువ, దాంట్లో నాకంటే దారుణంగా ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలేసి నాకెందుకు ఇచ్చారన్నది ఒక నేను బాధ. కానీ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, నా గురించి ప్రేరణ, యష్మి ఇద్దరు లేచి నిలబడి మాట్లాడినారు. వాడంతా డేంజర్గా ఏం చేయలేదు. నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే ఏంటంటే, సో లోపల ఉన్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు రా అని అనుకున్న వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి అరే ఏంట్రా ఇది అని అనిపించిన సందర్భంలో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు? నిజంగా వీళ్ళు నా వాళ్ళు అనుకున్న తర్వాత వీళ్ళు ఇట్లా మాట్లాడుతుర్లేదురా అని ఫీల్ అయింది మా ముగ్గురు ఫ్రెండ్సే, నిఖిల్, పృథ్వీ, సోనియా అనే. గేమ్లో ఒక రకంగా ఉంటారు, గేమ్ బయటకు అందుకు 2 రోజులు వాళ్ళతో మాట్లాడలే కూడా. నేను 2 డేస్ ఎగ్ టాస్క్లో వాళ్ళతో మాట్లాడకపోతే నిఖిల్ గారికి అర్థమైంది. వచ్చిన పర్సనల్గా అడిగింది, ఏమైందిరా అంటే, నేను ఫీల్ అయినారా, మీరు ముందు వారం అంతా నీతులు చెప్పి ఇప్పుడు మీరే వైలెన్స్ ఆడుతూ ఉంటే నా దోస్తులుగా నాకు నచ్చట్లేరా అది. అందుకే నేను మీ దగ్గరకు వచ్చి ఫేక్గా నవ్వలేక నేను నా రూమ్లోకి వెళ్ళి బయటకు రాలేదురా. ఇన్ని రోజులలో రూమ్లో నేను అంతసేపు ఎప్పుడు ఉండలేదురా అని చెప్పిన. ఆ తర్వాత ప్రేరణ, యష్మి ఎంత కన్సర్న్ చూపించినా నేను అది రియలైజ్ అయినా. బట్ ఎక్కువ వాళ్ళతో ఉండలేకపోయినా, టైం స్పెండ్ చేయలేకపోయినా. ఐ సీరియస్లీ మిస్ దెమ్. వాళ్ళిద్దరు అబ్బా స్వీట్ హార్ట్స్ వాళ్ళిద్దరు మాత్రం.